కూడా మాట స్వయంగా నేను విన్నా. అంతకుముందు రానోళ్ళకి చూసా, వచ్చాక చూసా, స్వయంగా విన్నా. నేను యూట్యూబ్ వాళ్ళు చూస్తుంటే అంతకుముందు అబ్బాయికి మాటలు రాలేదు. నేను అడిగే అబ్బాయిని మంచిగా 3 మాటలు చెప్పిండు నాకు. ఇవాళ కూడా ఆయన మాటలు రావంట. అయితే బాలస్వామి అని 5 సార్లు పలికిస్తే సన్నగా వచ్చింది. వచ్చే వారం కల్లా పూర్తిగా వస్తుందంట ఆయన. సన్నగా వచ్చింది. నువ్వు అసలు మాట రాదంట. సన్నగా 10 సార్లు అనిపించినాం మేము. అనిపించాక వచ్చింది లైట్గా. వచ్చే వారం పూర్తిగా వచ్చేస్తుంది. జాబ్స్ అసలు మా సొంత వాళ్ళకి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఎర్రవరం ఎలా వెళ్ళాలి, వెహికల్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, సంతానం కోసం వచ్చే వాళ్ళకి పండ్లు ఎక్కడ పెడతారు, అలాగే నిద్ర ఎక్కడ చేయాలి అనే విషయాలు క్లియర్గా మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఎర్రవరం వెళ్ళాలంటే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ వెళ్ళాలి. కోదాడలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద మేళ్ల చెరువుకి వెళ్ళే రూట్లో 16 కిలోమీటర్స్ వెళితే మనకు ఎర్రవరం వస్తుంది. ఈ గ్రామంలోకి రాకముందే మనకు వెహికల్ పార్కింగ్ ఉంటుందండి. అక్కడ పార్కింగ్ చేసి ఊర్లోకి 600 మీటర్స్ వరకు నడిచి వెళ్ళాలి. ఇలా వెళ్తుంటే మనకు రైట్ సైడ్న దూళ్ళగుట్ట పైన వెలిసిన స్వయంభూ బాల ఉగ్ర నరసింహస్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ వెళ్ళే మార్గంలో మనకు ఒక కాలువ ఉంటుంది. దానిలో కాళ్ళు కడుక్కొని పైకి దర్శనం కోసం వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లో వెళుతూ స్వామివారిని దర్శించుకోవాలి. శుక్రవారం ఇక్కడ అత్యధిక సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. అందువల్ల దర్శన సమయం కూడా 3 నుండి 4 గంటల వరకు పడుతుంది. కావున దర్శనం తొందరగా అలాగే మనసారా చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం శుక్రవారం వెళ్ళొద్దండి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ఎవరైనా సంతానం కోసం వెళ్ళే వాళ్ళైతే గురువారం సాయంత్రమే ఇక్కడికి చేరుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుంది. నైట్ 9 గంటల వరకు ఇక్కడ అన్నదానం చేస్తారు. కావున మీరు భోజనం ఎక్కడా చేయవలసిన అవసరం లేదు. స్వామి వద్ద నిద్ర చేయాలనుకునే వాళ్ళు తమ వెంట చాప లేదా దుప్పట్లు తీసుకొని వెళితే ఆలయ ప్రాంగణంలో వేసుకొని పడుకోవచ్చు.
ఆలయ కమిటీ వాళ్ళు కొన్ని చేపలు ఏర్పాటు చేస్తారండి. కానీ గురువారం నైట్ భక్తులు చాలా ఎక్కువగా వస్తారు కాబట్టి కమిటీ వాళ్ళు ఇచ్చేవి సరిపోవు. అందువల్ల మనతో పాటే చేప దుప్పట్లు తెచ్చుకోవడం మంచిది. నైట్ భక్తులు తక్కువగా ఉంటారు కాబట్టి స్వామివారిని కనులారా దర్శించుకోవచ్చు. దర్శనం అయిన తర్వాత నిద్ర చేసి మార్నింగ్ 2 లేదా 3 గంటల నుంచి భక్తులు లేచి స్నానాలు చేసి తడిబట్టలపైనే 3 లేదా 5 అలాగే 9 మన ఇష్ట ప్రకారం ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకోవాలి. సంతానం కోసం వచ్చిన వారైతే ఏవైనా 5 రకాల పండ్లు వడికట్టుకొని ప్రదక్షిణలు చేయాలి. తర్వాత స్వామివారికి ఎదురుగా ఉన్న వేప చెట్టు వద్ద ముడుపులు కడతారు. అలాగే మీరు వెంట తెచ్చుకున్న కొబ్బరికాయను నాగదేవత విగ్రహం వద్ద కొట్టాలి. తర్వాత స్వామి దగ్గర ఉన్న పూజారికి మనం వడికట్టుకున్న పండ్లు ఇస్తే స్వామివారికి చూపించి మనకు పండ్లు పెడతారు. ఆలయం వెనక భాగంలో మనకు నిత్యాన్నదానానికి సంబంధించి ఏర్పాటు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మనం ఏమైనా సహాయం చేయాలనుకుంటే అక్కడికి వెళితే సహాయం కూడా చేయవచ్చు. అలాగే నిత్య అన్నదానానికి విరాళం ఇవ్వాలన్నా, గుడి నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలన్నా కానీ కమిటీ వారు విరాళాలు సేకరిస్తున్నారు. స్వామివారికి మీకు తోచినంత విరాళం ఇవ్వవచ్చండి. శుక్రవారం దర్శనం ఉదయం 6 గంటల లోపే చేసుకోవడం మంచిది. తర్వాత భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుక్రవారం ఉదయం గుడి కింద ఉన్న ప్రదేశంలో ఒక షెడ్ వేసి ఉంటుంది. అక్కడకు 7 గంటల ప్రాంతంలో పండు స్వామి వచ్చి సంతానం కోసం వచ్చే వాళ్లకు పండ్లు పెడుతుంటారు. పండు స్వామితో పండ్లు పెట్టించుకోవడానికి చాలామంది గురువారం సాయంత్రం నుండే క్యూ కడతారండి. కాబట్టి క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓపిక ఉన్న వాళ్ళైతే పండు స్వామితోనే పండ్లు పెట్టించుకోవచ్చు. లేదా పైన ఆలయంలో ఉన్న పూజారి వద్ద అయినా సరే పండ్లు పెట్టించుకోవచ్చు. ఎక్కడ పెట్టించుకున్నా ఇచ్చేది బాల ఉగ్ర నరసింహస్వామి కదా. స్వామివారు అందరి కోరికలు నెరవేరుస్తున్నారు. కావున నమ్మకంతో స్వామివారిని దర్శించి ధన్యులు కండి. ఈ రాయి ఇట్లనే ఉందంట పైన ఫస్ట్ నుంచి ఉండక్క. నేను అయ్యప్ప స్వామిని చూసాను, ఒకళ్ళు శివుడిని చూశాను, అలా ఒకళ్ళని తీసారు వారానికి ఒకళ్ళు. నాకు ఈయన కనపడిందంటే నాకు ఈయన కనపడింది. కానీ 1 కోటి దేవుళ్ళు వెళ్తారు ఇక్కడ.